హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేయండి. డిమాండ్ పవన్ వన్ మ్యాన్ షో అనిపించింది. కళ్యాణ్ తనుజ గేమ్ లో కోఆర్డినేషన్ బాగుంది. నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ పెట్టారు. మీకు గుర్తుందా ఎలా ఆడారో అనేసి? ఇప్పుడైనా బాగా ఆడతారా? మీ సొంత తెలివితేటలతో ఆడతారా అంటే లేదు, బిగ్ బాస్ బానే ఆడతాం అంటారు. ఎవరైతే 5 minutes బెలూన్ నీడిల్ తగలకుండా గాల్లో ఉంచుతారో వాళ్ళు గెలిచినట్టు. బిగ్ బాస్ 3 balloons అని చెప్పారు. డిమాన్ నేను ఆడతా, మీకైతే ఓటపీల్ వచ్చింది అంటారు. తర్వాత వీళ్ళందరూ నీకు 2 స్టార్లు ఉన్నాయి కదా అని వీళ్ళంట ఓటింగ్ పెట్టుకున్నారు. డిమాన్ తీస్తారు. సంజన ఇమాన్యువల్ గారు ఒక టీం, తనుజ కళ్యాణ్ ఒక టీం. కళ్యాణ్ తనుజ చాలా బాగా ఆడారు. వాళ్ళ కోఆర్డినేషన్ బాగుంది. అలాగే సంజన గారు ఇంత ముందు బాగా ఆడారు కానీ ఎక్కడో మిస్ అయ్యింది. కళ్యాణ్ అండ్ తనుజ గెలిచారు ఈ టాస్క్. తర్వాత డిమాన్ వాళ్ళ అన్నయ్య వీడియో ప్లే చేశారు. ఏం చెప్పారు అంటే, అందరూ బాగా ఉన్నాం, నీ గేమ్ రోజు చూస్తున్నాం. మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు. అగ్ని పరీక్షలో బాగా తెలుసు, అక్కడి నుండి ఇక్కడ వరకు వచ్చావు. ప్రతి వీక్ ఇంప్రూవ్ చేసుకుంటూ స్టార్టింగ్ లో ఎవరైతే క్వశ్చన్స్ వేశారో ఎందుకు తీసుకున్నారు అన్నారో వాళ్ళ నోటితోనే నువ్వు బాగా ఆడుతున్నావు. డిజర్వ్ టు బి హౌస్ అని అనిపించుకున్నావు. సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. మిగిలిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ అని బాగా చెప్పారు. తిను ఒక కామనర్ గా ఇంట్లోకి వచ్చి వాళ్ళన్నా సక్సెస్ అయ్యామని చెప్పడం, ఇంతకు మించి ఏం కావాలి? మళ్ళీ గేమ్స్ బాగా ఆడతాను, ఓడిపోను. మళ్ళీ గేమ్స్ బాగా ఆడతాను, ఓడిపోను, కానీ విన్నర్ వాళ్ళకి ఇచ్చేయండి అంటారు. అందరూ పడుకున్న తర్వాత డిమాన్ మాట్లాడుతూ ఐ లవ్ యూ బిగ్ బాస్, ఓన్లీ మీ వల్ల మా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. గ్రేట్ ఆపర్చునిటీ బిగ్ బాస్, వదిలి వెళ్ళాలని లేదు. బిగ్ బాస్ నేను గట్టిగా మాట్లాడితే వాళ్ళు నెగిటివ్ అవుతారేమో అంటే బ్యాడ్ అవుతారేమో అని మాట్లాడలేకపోయేవాడిని. ఒకవేళ మాట్లాడుంటే బాగుండేదేమో. ఐఎమ్ వెరీ హ్యాపీ బిగ్ బాస్ అని చెప్పారు. నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ పిక్ ద బోన్. ఫస్ట్ రౌండ్ లో డిమాన్ గెలిచారు. ఆ బోన్ ని సంజన గారు తీసుకున్నారు. సర్లే అని వదిలేశారు. చాలా సరదాగా తీసుకున్నారు. సంచాలక్ కూడా సంజన గారే విన్నర్ అని. నెక్స్ట్ కళ్యాణ్ గెలిచారు. లాస్ట్ రౌండ్ లో కళ్యాణ్ డిమాన్ ఇద్దరు పడిపోయారు. సంజన గారు పరిగెట్టుకుంటూ వచ్చారు. తనుజ గారు వచ్చి ఉంటే బాగుండేది కానీ రాలేదు. ఏ టాస్క్ అయినా డిమానే గెలుస్తారు, తెలిసిందేగా. టాస్క్ అంటే ఎలా ఆడతారో స్టార్ వచ్చింది డిమాన్ కి. చాలా ఫన్నీగా కామెడీ చేశారు ఇమాన్యువల్ అండ్ సంజన గారు. బిగ్ బాస్ కూడా డిమాన్ ఇప్పటికే నీకు ఎన్ని స్టార్లు వచ్చాయి అంటారు. బాగుంది. నెక్స్ట్ టాస్క్ బాక్సులు పెట్టేది. కళ్యాణ్ డిమాన్ ఆడలేదు. కళ్యాణ్ నాకొద్దు అంటారు. ఈ టాస్క్ లోనే కదా కొంచెం గొడవ అయింది అప్పట్లో. ఇమాన్యువల్ తనుజ సంజన గారు ఆడారు. ఈ ఫస్ట్ తనుజ 7th బాక్స్ వేశారు. నెక్స్ట్ ఇమాన్యువల్, తర్వాత సంజన గారు వేశారు. ఫస్ట్ 7 బాక్స్ వేశారు. తనుజ సూపర్ బాగా ఆడారు. తర్వాత హైట్ కి చెప్పు పెట్టు టాస్క్ పెట్టారు. డిమాన్ 7 కొట్టి చూపిస్తా బిగ్ బాస్ ఈసారి అంటే అందరూ నవ్వుతున్నారు. డిమాన్ ఫస్ట్ రౌండ్ లో 6.5 హైట్ పెట్టారు. ప్రతి రౌండ్ లో డిమాన్ ఎంటర్టైన్మెంట్ నార్మల్ గా లేదుగా. తర్వాత ఇది జోక్ కాదు, టాస్క్ పెట్టండి బిగ్ బాస్ అంటారు. మళ్ళీ డిమాన్ 6.8 హైట్ పెట్టారు. కళ్యాణ్ 6 హైట్ పెట్టారు. సంజన గారు 0. సంజన గారు ఇలా ఇసిరేస్తుంటారు కాలుతోటి. అక్క ఇంకా హైట్ పెట్టాల్సింది అక్క అంటారు డిమాన్. నెక్స్ట్ రౌండ్ లో డిమాన్ డాన్స్ వేసుకుంటూ ఇలా వెళ్ళి అలా రావాలి అంటూ 7.5 హైట్ పెట్టారు. సూపర్ ఎలివేషన్, వన్ మ్యాన్ షో అనిపించింది. డిమాండ్ పవన్ లాస్ట్ టైం ఈ టాస్క్ పెట్టినప్పుడు పడిపోయారు. అందరూ ట్రోల్స్ చేశారు. అమ్మాయిని తగులుకోక ముందు, తగులుకున్న తర్వాత అందరి ముందు పరుగు పోయిందిగా అనే మీమ్స్ వేశారు. అదే ఈ రోజు అందరితో చిరుతపులి అన్నారు. ఎవరైతే అన్నారో వాళ్ళతోనే చిరుతపులి అని ఈ టాస్క్ లో మళ్ళీ రుజువు చేశారు. సూపర్ ఎలివేషన్ అనిపించింది. కళ్యాణ్ కింద పడిపోతే డిమాన్ వావ్ నా రికార్డు పగిలిపోయింది అంటే ఇంత ముందు పడిపోయారు కదా డిమాండ్ పవర్. ఆ రికార్డ్ ఇంకా లేదు, వాడు కింద పడిపోతాడని చెప్తూనే ఉన్నాను కానీ నవ్వుకుంటారు. ప్లేయర్ ఆఫ్ ద వీక్ ఎవరైనా అడిగితే బిగ్ బాస్ అందరూ తనుజ అంటారు. తనుజ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వచ్చింది. తను చాలా ఎమోషనల్ గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాగుంది. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేసేయండి.